హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంచు చూడండి ఫ్రెండ్స్. క్రిస్టమస్ సందర్భంగా మంచు పడుతుంది. తెల్లవారుజామున క్రిస్టమస్ పండుగ సెలబ్రేషన్ అందరికీ శుభాకాంక్షలు అయిపోయినాక నా పుట్టినరోజు వచ్చింది ఫ్రెండ్స్. పుట్టినరోజుకి నేను కేక్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది. మంచు అనేది విపరీతంగా పడుతుంది. మంచు చలికి, గొంతులు కూడా చల్లదనానికి, దగ్గు తుమ్ములు వస్తున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు తులసాకు, మిరియాలు, అల్లం వేసుకొని తాగితే తగ్గిపోయిద్ది ఎంత దగ్గు వచ్చినా కానీ. ఇక్కడ బంతిపూలు చూడండి ఫ్రెండ్స్. బంతిపూలు విపరీతంగా చలికి అనేవి కాస్తున్నాయి. ఇంకా అదే విధంగా పుట్టినరోజు సందర్భంగా కేక్ అనేది ఈ విధంగా తెప్పించేసాను ఫ్రెండ్స్. నేను తెప్పించుకున్నాను కూల్ కేకు. చాలా కలర్ఫుల్గా ఉంది. మా ఇంట్లోని ఇదే విధంగా బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. బొమ్మల దగ్గర ఉంచేసి డ్రెస్ అనేది ఈ విధంగా డ్రెస్ కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. పూర్తిదాకా చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, కూల్ కేక్ చాలా బాగుంది, రుచిగా ఉంది. ఇంకా ఫ్రెండ్స్ ఫ్రైజ్ బంగాళదుంపల్ని మేము ఆర్డర్ చేసుకున్నాము రిలయన్స్ని. ఇదే విధంగా కేక్ కటింగ్ అయినాక కూల్ డ్రింకు, దనసప్పు, నేను బంగాళదుంపలు ఫ్రై అనేది చూపిస్తాను. కూల్ కేక్ తెప్పించేసాను. ఇదే విధంగా పీసులు కటింగ్ అనేది చేసుకొని, నైట్ టైం కదా ఫ్రెండ్స్, నైట్ 12 అయింది. 12 దాటాక ఇదే విధంగా కూల్ కేక్ని కటింగ్ చేసాము. నా పేరు కూడా వేపించాము ఫ్రెండ్స్. చూడండి, బాగుంది కేక్ అనేది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా 26వ తారీఖు డిసెంబరు క్రిస్టమస్ అయిన తెల్లారి నా పుట్టినరోజు. అందుకనేసి ఈ విధంగా కూల్ కేక్ తెప్పించేసాను. చూడండి, బాగుంది. చాక్లెట్తో కూడా ఈ విధంగా ఉంది. కేక్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ది బాగుంది కేక్ అనేది. సన్నగా కలర్స్తో ఈ విధంగా డిజైన్ కూడా ఇచ్చారు. చాలా నచ్చింది కేక్ అనేది నాకు. ఇంకా అదే విధంగా తర్వాత బంగాళదుంపలు చిప్స్ని మేము ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది ఫ్రెండ్స్. అదే విధంగా ఆయిల్లో వేసి వేపుకొని అవి తిని కూల్ డ్రింక్ తిన్నాము. కేక్ తినేసేసాను ఫ్రెండ్స్ నేను. బాగుంది. పూర్తిదాకా చూసి లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడు మనం ఒకేలాగా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంట్లో కేకు. అందుకనేసి ఈసారి కూల్ కేక్ను ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చుకుంటే ఫ్రెండ్స్ తక్కువగానే పడింది కాస్ట్ అనేది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, అడుగు నుంచి చాకు కూడా వాళ్ళే ఇచ్చారు. నేను పొద్దున్నే లేచేసి చక్కగా తలంటే స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకొని, మనం పూజించే దేవుడికే దండం పెట్టుకొని ఈ విధంగా కోల్ కేక్ అనేది కటింగ్ చేసేసుకొని ఒక పీస్ తిన్నాం. బాగుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంది. ఇంకా అప్పుడప్పుడు ఇదే విధంగా మనం బయట నుంచి తెచ్చుకున్నవి కేకులు అనేవి, కూల్ డ్రింక్స్ అనేవి అప్పుడప్పుడు ఇలాగా బయట నుంచి కూడా తీసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఆర్డర్ పెట్టుకొని ఈ విధంగా ఉంది. ఇంకా తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ ఇది మైనస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను వేసింది ఏంటంటే మిరియాల పౌడరు, కారము, ఉప్పు, చక్కెర కలుపుకొని తిన్నాము వేడివేడిగా. ఇవి అనేది ఫ్రై చేశాను.
నా తక్కువ రేటుకే వచ్చాయి ఫ్రెండ్స్ రిలయన్స్లో. ఇదే విధముగా కొనుక్కొచ్చుకున్నాము. ఆయిల్ హీట్ అవ్వాలి, బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం తెచ్చుకున్న ప్యాకెట్ అనేది వారం రోజుల దాకా వచ్చింది ఈ బంగాళదుంపలు చిప్స్ అనేది. అదే విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత ఒక గంట తర్వాత మన ఫ్రై అనేది చేసుకోవాలి. ఆయిల్ మాత్రం చక్కగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. అర కేజీ వచ్చాయి ఫ్రెండ్స్. నేను మొత్తం వేయించలేదు, సగమే వేయించుకున్నాము. ఇంకా అదే విధంగా మరలా దానికి పిన్ను కొట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. మరి మనకు నచ్చినప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక వేసుకొని దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. ఇక్కడ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్, తక్కువ కాస్టే పడిద్ది. ఇంకా వేడిగా కూల్ కేక్ తిన్నాక వేడిగా ఈ బంగాళదుంపల ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా వేడిగా, మనం అప్పడాలు వడియాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎంత హీట్గా ఉంచుతామో అంత హైలో ఉంచేసి స్టవ్ని వేడి నూనెలో వేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేయించుకుంటే ఈ విధంగా తయారవుతాయి. కర్రలు ఆడుతూ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనము మైనస్లో పంచదార వేసుకొని ముంచుకొని తింటే బాగుంటుంది. నేనేం చేశానంటే ఫ్రెండ్స్, బాగా దోరగా వేగనిచ్చాను. 2 వాయిలుగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. వచ్చిన ప్యాకెట్లో అర కేజీ ప్యాకెట్ అయితే నేను సగమే తయారు చేసుకున్నాము తినడానికి. వేడిగా కూల్ కేక్ తిన్నాక, కూల్ డ్రింక్ తాగినాక ఇవి తింటే బాగుంటుంది అనేసి చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. 50 రూపాయలకి వచ్చాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కారము, మిరియాల పౌడరు, పంచదార, సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇంక నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు, లేదంటే మైనస్ వేసుకొని తినొచ్చు. నేను ఈ విధంగా తయారు చేసుకొని కూల్ డ్రింకులో ఈ విధంగా బంగాళదుంపలు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్. మనం బయట ఎలా తెచ్చుకొని తింటామో అంత రుచిగా ఉన్నాయి. ఇంకా అదే విధంగా నా పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా తయారు చేశాను ఫ్రెండ్స్. ఇంట్లో నేను బాగా వచ్చాయి. ఇంక పట్టుకొని నేను ఆ జల్లెలోకి వేస్తున్నా కరకరలాడుతూ వస్తున్నాయి. తినేటప్పుడు కూడా బాగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. అదే విధంగా రిలయన్స్లో దొరుకుతున్నాయి. ఇదే విధంగా మనం ప్యాకెట్ కిలోది కానీ అర కిలోది కానీ తెచ్చుకుంటే నెంబర్స్ని బట్టి మనం వేయించుకొని చారుల్లోకి తినచ్చు, బాగుంటుంది. చారు చేసుకున్నప్పుడు పప్పుచారు, రసంలోకి బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మిగతాయి రెండో వాయి వేసుకొని కూడా ఈ విధంగా తయారు చేసుకొని మొత్తం వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంతో సూపర్గా ఉన్నాయి. కాస్ట్ అనేది తక్కువ రేటుగా వచ్చాయి ఫ్రెండ్స్, బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు మాత్రం. ఇంకా విధంగా నా పుట్టినరోజు అనేది ఈ విధంగా జరుపుకున్నాను. లైక్ చేయండి అబ్బా, ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 2026 కూడా వస్తుంది ఫ్రెండ్స్. న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది ఇంక 4 రోజుల్లో. చూడండి, పట్టుకొని తుంపితే సూపర్గా కరకరలాడుతూ వడియాల్లాగా అప్పడాల్లాగా కరకరలాడుతూ ఉన్నాయి. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్, అదిరిపోయే ఫ్రెంచ్ ఫ్రైస్. అవి తెచ్చుకొని ఆయిల్లో వేసుకొని మనం వేపుడు చేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉన్నాయి. అదేవిధంగా మనం రిలయన్స్లో ఆర్డర్ పెట్టుకుంటేను వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంటికి. మనం లేదంటే బయటికి వెళ్ళినప్పుడు సరుకులతో పాటు తెచ్చుకోవచ్చు. ఇంకా చలికాలం కదా ఫ్రెండ్స్, అందుకనేసి అది కాకుండా కూల్ కేకు తిన్నాక కొంచెం వేడిగా హాట్గా ఉంటాయి అనేసి ఈ విధంగా నేను ప్లాన్ ప్రకారం ఈ విధంగా వేయించుకొని
తీసుకొని తింటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.